హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో వచ్చేసాను. ఇది 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రై రెసిపీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడం మాత్రమే ఉంటుంది. అంతకు మించి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్కి కానీ, లంచ్ బాక్స్కి కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇంకా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చారు, పప్పు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈ దొండకాయ ఫ్రై పెట్టుకొని తినండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మొన్నటి రెసిపీలో దొండకాయ ఫ్రై ఎలా చేశానో చూపించాను కదా, అందులో బెనిఫిట్స్ ఏంటి అని కూడా చూపించాను. అది ఎక్కువ ఆయిల్ పోసి శనగపిండి అలా చేసి చూపించాను. ఇది నార్మల్గా కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ఇందులో ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడచ్చు. మీకు మొన్నటి రెసిపీలో చెప్పాను కదా, బాలింతలకి దొండకాయ పెడితే ఏమవుతుంది, ఎలా యూజెస్ అని. ఆ రెసిపీలో వినని వాళ్ళు ఉంటే ఈ రెసిపీలో చెప్తాను, వినండి. బాలింతలకి దొండకాయలు పెడితే ఫీడింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. పాలు సప్లిమెంటరీ. దొండకాయ కర్రీ కానీ ఇలా సింపుల్గా ఫ్రై కానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టమైతే నూనె బదులు నెయ్యి కూడా వాడుకొని ఇలా చేసుకోవచ్చు. మనము ఈ దొండకాయలో వాటర్ ఏమి వేయట్లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. అందుకే ఇందులో ఎక్కువ కలపడం మాత్రమే ఉంటుంది. దొండకాయలలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది లో క్యాలరీ వెజిటేబుల్ అండి. అందుకే బ్యాలెన్స్ డైట్లో దీన్ని ఇంక్లూడ్ కూడా చేసుకోవచ్చు. ఈ దొండకాయలలో బ్లడ్ షుగర్ అనేది కొంచెం హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది డయాబెటీస్కి మెడిసిన్కి రీప్లేస్మెంట్ మాత్రం కాదు. రెసిపీ మీరు రైస్తో అన్నా లేకపోతే చపాతీ సైడ్ డిష్ కన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే, ఇందులో మనం పెద్దగా మసాలాలు ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో ఉండే సింపుల్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. అట్లాగే కట్ చేసిన తర్వాత వెంటనే కుక్ చేస్తే ఫ్రెష్నెస్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినండి. ఫస్ట్ దొండకాయలను తీసుకొని మంచిగా నీట్గా కడుక్కోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ దొండకాయలు వేసుకోండి. ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను, మీరు ఆప్షనల్ అందులో ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర అన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి. వాటర్ అస్సలు వేయొద్దు. లాస్ట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. అంతే, మన యమ్మీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.